హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉండండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మలేషియాలో లూనార్ లైట్ ఫెస్టివల్ అయితే జరిగిందండి. సో అక్కడికైతే వచ్చేసామన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా పార్క్లో మంచి లైట్ ఫెస్టివల్ అనమాట. సో వీడియో అయితే ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి లోపలైతే. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్టింగ్లోనే ద మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పెట్టేసి బ్యానర్స్ కూడా ఉన్నాయి. సో ఈ లైట్ ఫెస్టివల్ అయితే మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా రిజిస్టర్ అయిందనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, పైన ఎంట్రన్స్లో చూపేసి ఉన్నారు లూనా వండర్ఫుల్ ల్యాండ్ అని. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. ఈ ఇయర్ కూడా జరిగిందండి. ఇది జనవరి 17 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరిగిందనమాట. 1 మంత్ పాటు జరిగింది ఆల్మోస్ట్. సో అందరు కూడా చాలామంది విజిటర్స్ అయితే ఎప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటారంట ఇది. సో ఈ ఇయర్ అయితే పెట్టారనమాట 2025లో. సో మేము కూడా ఒక వీకెండ్లో చూసుకొని వచ్చేసాము. సో చాలా బాగా అనిపించింది మాకు. ఫస్ట్ టైం అనమాట మేము రావడం ఈ ఫెస్టివల్కి. చాలా బాగా అనిపించింది నిజంగా. సో దీనికి ఎంట్రన్స్ టికెట్స్ కూడా పెట్టారండి. సో పిల్లలకి అయితే 10 రింగిట్ అనమాట, అరౌండ్ ఒక 180 రూపీస్ అయితే పడుతుంది అనమాట. పెద్దవాళ్ళకైతే 360 రూపీస్, 20 రింగిట్ అనమాట, మలేషియన్ రింగిట్స్ అయితే. సో వర్తే అనిపించింది నాకు ఆ టికెట్ ప్రైజింగ్ అవంతా కూడా. ఎందుకంటే ఇన్ని వేల లైట్స్ని మెయింటైన్ చేస్తూ అంత వండర్ఫుల్గా డిజైన్ చేసి పెట్టారు కాబట్టి ఆ మాత్రం ప్రైజింగ్ ఓకే అనిపించింది. కొన్ని దగ్గరికి వెళ్తూ ఉంటాం మనం, ఏం లేకపోయినా చాలా ప్రైజింగ్ పెట్టేస్తారు. లోపలికి వెళ్ళిపోతే ఇంత టికెట్ పెట్టుకొని వచ్చాము, డిసప్పాయింట్ అయ్యాము అని అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సో ఇంకా ఎక్కువ ఛార్జెస్ పెట్టినా కూడా గ్రేటే అని అనిపించింది అనమాట. అంత బాగుంది. రీజనబుల్ ప్రైజెస్లో ఇంత మంచిగా లైట్ ఫెస్టివల్ అయితే ఆర్గనైజ్ చేస్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ బుల్లి ఫ్రాగ్ అయితే ఉందన్నమాట. ఒక వేషం వేసుకొని ఆమెను అతను ఎవరో ఉన్నారు మొత్తానికి లోపల. సో ఆ డ్రెస్ వేసుకొని అలా అందరికీ హ్యాండ్ వేవ్ చేస్తే అలా హాయ్ చెప్తూ వెల్కమ్ చేసి అక్కడ చిన్న బెలూన్స్ ఎలాగ ఏదో అమ్ముతున్నారు అనమాట పిల్లల కోసము. సో ఇదైతే బుక్ జలీల్ రిక్రియేషన్ పార్క్ అని ఒక పార్క్ అయితే ఉందండి మలేషియాలో. సో ఆ పార్క్లో ఇలాగైతే ఫెస్టివల్ అంతా ఆర్గనైజ్ చేశారు. సో అన్నిటికన్నా బ్యూటిఫుల్ ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ బటర్ఫ్లైస్ అనమాట. ఎక్కడ చూసినా ఉన్నాయో బటర్ఫ్లైస్, ఎంత బాగున్నాయో నిజంగా. సో మొత్తం చూస్తున్నారు కదా, స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక ఆస్ట్రోనాట్ ఉన్నారు, మళ్ళీ సన్ లాగా, మూన్, ఎంటైర్ ప్లానెట్ ఉంటుంది కదా, గ్లోబ్, అదంతా కూడా పెట్టారు. సో ఫొటోస్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్, ఎంత యూనిక్గా క్రియేటివిటీగా తీసుకుంటున్నారు అనమాట ఎవరి స్టైల్లో వాళ్ళు. సో మొత్తం ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ రీల్స్ ఇట్లా వరుసపెట్టి అందరూ. సో మేము కూడా యూట్యూబ్ ఫ్యామిలీయే కాబట్టి మేము కూడా వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసాము ఇంకా. సో మా దక్షి ఇక్కడ ఏదో ఫ్లవర్ కనిపిస్తే దాన్ని చూసి ఆడుకుంటా ఉంది. సో మామూలుగా పార్క్ కాబట్టి అక్కడక్కడ మొత్తం బెంచెస్ వేసి కూర్చోడానికి పెట్టారు. సో అక్కడ నుంచి మనకి కరెక్ట్గా వ్యూ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, బటర్ఫ్లైస్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయని. అసలు చూస్తున్నారు కదా, బటర్ఫ్లైస్, తూనీగలు, మిడతలు, చిన్న స్పైడర్స్, ఇంకా అలా పెట్టారనమాట. చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా ఇట్లా కదులుతూ ఉన్నాయన్నమాట, రోబోటిక్ టైప్లో. ఎంత బాగున్నాయో నిజంగా. అసలు న్యాచురల్గా భలే పెట్టారనమాట అనిపించడానికి. కలర్గా పెట్టారు. సో చూస్తున్నారు కదా, లూనా గ్యాలరీ వరల్డ్ అని మొత్తం అంతా కూడా. అసలు కింద గ్రాస్ ఉంటుంది కదండి, అక్కడ కూడా మొత్తం అంతా సీరియల్ లైట్స్తో నింపేశారు. అక్కడక్కడ పెద్దవి పెట్టారనమాట. ఇలాగా చూడండి, ఒక ఆస్ట్రోనాట్ టైం మిషన్ మీద కూర్చొని వెళ్తున్నట్టు, అలా ఎంత బాగుందో కదా. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, వ్లాగ్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. ఇంకా లోపలికి పార్క్లో మొత్తం మనం వెళ్ళే కొద్దీ ఎంత బాగుంటుందో. ఇక్కడ చూడండి, స్పైడర్ మెష్ అనమాట. సో సాలిగూడు ఉంటుంది కదా, అది ఎలా పెట్టి అవి వెళ్తున్నట్టు. ఇక్కడేమో మష్రూమ్స్, పుట్టగొడుగులు, చిన్న ఫ్రాగ్స్, గ్రాస్, ఎంతో మామూలు గ్రాస్ ఉంటుంది కదా, ఆ గ్రాస్ కూడా ఎక్కడ కూడా వదలకుండా అంతా కూడా లైట్స్ అంత బాగా నింపారనమాట. చాలా బాగా అనిపించింది నిజంగా. మేమైతే ఫస్ట్ వెళ్దామా వద్దా, ఏముందులే లైట్ ఫెస్టివల్ అంటే నార్మల్ లైట్సే ఉంటాయి కదా అని అనుకున్నాం అనమాట ఈ ఫెస్టివల్ గురించి విన్నప్పుడు. తర్వాత సర్లే ఏదైతే అయింది వెళ్దాము చూద్దాము, లైట్ ఫెస్టివల్ దక్షి కూడా ఎంజాయ్ చేస్తుంది అనుకుని వచ్చాము. వచ్చిన తర్వాత దక్షి ఏంటి, నేను వాళ్ళ డాడీ కూడా అసలు ఫుల్ చాలా హ్యాపీ అయిపోయాము ఆ ఫెస్టివల్ చూడడము. సో అంటే రాకపోయి ఉంటే మిస్ అయిపోయే వాళ్ళం కదా, ఇంత బ్యూటిఫుల్ వ్యూస్ అని అనిపించింది. సో వచ్చేసి మొత్తానికైతే చాలా హ్యాపీ అయిపోయింది. మాతో పాటు ఈ వ్లాగ్ చూస్తూ మీరు కూడా హ్యాపీ అవుతున్నారు అనుకుంటున్నాను తప్పకుండా. సో వ్లాగ్లో అయితే కంటిన్యూ అయిపోదాం. వెనకాల చూస్తున్నారు కదా,
స్పైడర్స్ అవన్నీ. మా దక్షి ఇంకా నేను బ్లాగ్ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంది. మొత్తానికి వాళ్ళ డాడీ నేను ఇక్కడ మధ్యలో ఇంకా సెల్ఫీ వీడియో స్టార్ట్ చేశానమాట. మొత్తం అంతా కాసేపు నేను కాసేపు దుర్గేష్ గారు కవర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడైతే దక్షి వాళ్ళ డాడీ నేను చెప్పాను కదా ప్రతి ఒక్క దగ్గర ఇలా కూర్చోడానికి పార్క్ కాబట్టి న్యాచురల్గా కొన్ని దగ్గర అలా బెంచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ అలా ఉన్నాయో ఫోటో స్పాట్ లాగా పెట్టాడండి కరెక్ట్గా, దాని వెనకనే పెట్టాడు. ఇక్కడైతే రాకెట్ పెట్టాడు కదా, ఇక్కడైతే చూడండి మూన్. ప్రతి దగ్గర అలాగ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. మనం కరెక్ట్గా దాని ముందు కూర్చొని మంచిగా పోజెస్ పెట్టుకొని కరెక్ట్గా క్యాప్చర్ అయ్యేలాగా. సో ఎటు చూసినా లైట్సేనండి. వాకింగ్ ట్రాక్ కూడా కరెక్ట్గా దాని చుట్టూ బయట నార్మల్ పార్క్ ఇంకా ఉంది ఎక్స్టెన్షన్. ఎందుకంటే ఏ పార్క్ అయినా కూడా మలేషియాలో జనరల్గా చిన్న పార్క్స్ దగ్గర నుంచి హ్యూజ్గా పెద్ద పార్క్స్ వరకు ఉన్నాయి. సో ఈ పార్క్ కూడా చాలా పెద్దది, కొన్ని ఎకరాలలో ఉందంట. సో ఈ ఫెస్టివల్ అయితే కొంతవరకు మెయిన్ ఫెన్సింగ్ లాగా వేసేసి దాని లోపల ఇలా లైట్ ఫెస్టివల్ అంతా అరేంజ్ చేశాడు. చూస్తున్నారు కదా వెనకాల కొంచెం మీరు గమనిస్తే వెనకాల నడుస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళంతా జనరల్ న్యాచురల్గా పార్క్ వచ్చిన వాళ్ళైతే బయట నుంచి చూడే వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉంది మ్యాక్సిమం. కాకపోతే ఈ ఫెన్సింగ్ వేసుకొని ఇట్లా సపరేట్గా పెట్టుకున్న వాళ్ళకైతే లోపలికి కూడా రావడానికి టికెట్ ఇదంతా ప్రైజింగ్ పెట్టారు కాబట్టి లోపలికి కూడా వచ్చి అందరు చూస్తున్నారు. చల్లగా ఉందండి నిజంగా వెదర్ అయితే. ఆ రోజు ఈవినింగ్ టైంలో ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి సో చల్లగా గాలి వస్తూ ఉంది. అలా వాక్ చేస్తూ అలా బ్యూటిఫుల్ వ్యూస్, ఆ లైటింగ్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం మేము. అయితే లోపల కూడా ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంది. కొంచెంసేపు అయ్యాక దక్షికి ఆకలేసింది అనమాట. లోపల ఎక్కడ ఉండదేమో అనుకున్నాము, కొంచెం కాస్త ముందుకు వెళ్ళేసరికి అక్కడైతే ఒక ఫుడ్ స్టాల్ అయితే పెట్టేసినారు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఫుడ్ ఏం అలౌడ్ లేదు, బయటే ఫుడ్ ట్రక్స్ ఉన్నాయన్నమాట. అక్కడే మనం ఫుడ్ ఏదైనా తీసుకొని తినేసి ఎంజాయ్ చేసేసి లోపలికి అయితే రావాలని చెప్పి ఫుడ్ నాట్ అలౌడ్ అన్నాడు. కానీ దక్షికి కొంచెం ఏమైనా స్నాక్స్ ఏమైనా కావాలేమోనని నేను చిన్న బ్యాక్ ప్యాక్లో పెట్టేసుకుని వచ్చుకున్నాను అనమాట. కొంచెం వాటర్ బాటిల్, చిన్నది ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ అలాగా. సో కానీ అక్కడ దక్షి వెళ్ళిన తర్వాత మటుకు ఆ ఫుడ్ స్టాల్ చూసాక ఇంకా ఓకేలే అక్కడ సంథింగ్ అని. అక్కడెక్కడ కూడా పెద్ద ఫుడ్ స్టాల్ అంటే ఏం పెద్ద స్నాక్స్ ఏం కాదండి, నార్మల్. బయట నుంచి చూసేటప్పుడు అయితే తెలియలేదండి. సో లోపలికి టికెట్ ప్రైజింగ్కి వచ్చేటప్పుడు అలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు కదబ్బా, ఎందుకు వీళ్ళు టికెట్ ప్రైజింగ్ ఇదంతా పెట్టారేంటి అని అనుకున్నాను. కానీ ఆ లైట్స్ డామినేషన్లో ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్ ఆ ఫెన్సింగ్ అయితే నాకు అసలు కనిపించలేదు. దగ్గరికి వచ్చాక ఓ ఫెన్సింగ్ కూడా ఉంది పార్క్లో, అందుకే టికెట్ పెట్టేసి లోపలికి అలో చేస్తున్నారు అనుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ హార్ట్స్ కూడా ఉన్నాయి చూడండి, బ్యూటిఫుల్ హార్ట్స్ కూడా పెట్టినారన్నమాట. ఒకటి దాని వెనుక ఒకటి చాలా బాగుంది. అలా హార్ట్స్ మధ్యలో ఇంచి నడుస్తూ వెళ్తున్నట్టు కపుల్స్ అందరు చాలా బాగా ఫొటోస్ తీసుకుంటారు. నెక్స్ట్ అయితే ఈ బుల్లి పాప అండి, ఎక్కడ దుర్గేష్ గారి చిన్నపిల్లలు కనిపించిన దక్షి కూడా అక్కడ ఆగిపోతారు. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఈ పాప కనిపించింది అక్కడ, కాసేపు ఇద్దరు ఆడుకున్నారన్నమాట దుర్గేష్ గారు దక్షి అయితే ఇంకెక్కడున్నా కూడా క్యూట్గా ఉంది, బుజ్జిగా ఉంది, ఇంకా అలా మాట్లాడుకుంటా ఇద్దరు వాళ్ళ డాడీ దక్షి అక్కడ ఆగిపోతారు పిల్లల కోసం. కాసేపు అలా పలకరించి వాళ్ళతో ఆడుకున్నాము. అయితే పక్కన కూడా చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ అయితే ఉంది, చిన్న ఫౌంటైన్ లాగా కూడా ఏదో ఉంది. మరి ఆ టైంలో వేయలేదు అంటే ఆ స్పెసిఫిక్ డే ఆన్ చేయలేదో లేకపోతే ఆన్ చేయలేదో తెలియదు, కానీ మొత్తానికైతే చిన్న బుల్లి లేక్ లాగా ఉందన్నమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ ఫన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఆ ఫన్కి సాక్ అని ఉంది ఏదో ఉంది, డ్రింక్స్, సాసేజ్, పాప్కార్న్స్, క్యామ్స్ ఇంకా ఏదో ఉన్నాయన్నమాట. చిన్న టాయ్స్ అవి వరకే ఉన్నాయి. ఇంక ఇదేనండి స్టాల్, ఇంక దీన్ని మించిన పెద్దగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే జస్ట్ ఆ లైట్ ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఒక 2 hours కానీ 3 hours, ఇంకా ఎక్కువ అంటే ఇంకా అంతకు మించి చూడ్డానికి అయిపోతుంది అనమాట. ఫినిష్ మోర్ దాన్ 3 hours ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మనం అంతా కవర్ చేసేయచ్చు. అలా జస్ట్ వాక్ చేసుకుంటూ అక్కడున్న లైట్స్ అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూడడమే కాబట్టి ఆ టైం అనేది చాలా ఎనఫ్ అనమాట. ఇంకా ఫాస్ట్గా నడుచుకునే వెళ్ళిపోయే వాళ్ళకైతే ఇంకా కూడా త్వరగా కవర్ చేయొచ్చు. ఇంకా మనలాగా ఫొటోస్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని అందరికీ చూపించాలనుకున్న యూట్యూబ్ ఫ్యామిలీస్ కానీ ఇన్స్టా ఫ్యామిలీస్ కానీ ఉండే వాళ్ళైతే సో వాళ్ళకైతే టైం పడుతుంది. సో అందుకే చెప్పేసి పెద్ద రెస్టారెంట్స్ లాగా అట్లా ఏం పెట్టలేదన్నమాట. చిన్నగా ఒక పాప్కార్న్ స్టాల్ అయితే ఉంది. సో అక్కడైతే పాప్కార్న్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ ఈ ట్రీ చూడగానే నాకు అవతార్లో ఉండే ట్రీయే గుర్తొచ్చింది అనమాట. సో అవతార్లో కూడా మొత్తం ట్రీ అంతా ఇలా ఉంటుంది, వాళ్ళకి అందరికి తోకల్లాగా ఉంటాయి పెట్టుకుంటారు కదా. పైనుంచి ఇక్కడ తోకలైతే ఏం లేవు అనుకోండి, కానీ కింద వేర్ల దగ్గర ఆ లైటింగ్స్ చూసినప్పుడు మటుకు సేమ్ అలాగే అనిపించింది. పైన ట్రీ నుంచి హనీ బీ నెస్ట్ లాగా పెట్టారనమాట, చాలా బాగా. కొన్ని హౌసెస్ లాగా ఉన్నాయి పక్కన. ఇక్కడ ఇట్లాంటి హౌసెస్ దగ్గర అంతా కూడా ఆ గ్రాసెస్ అంతా ఒక్కొక్క థీమ్ లాగా తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఈ ఆర్చ్లోంచి ఈ హౌస్ లాగా ఇట్లా లోపలికి వచ్చామని అంటే
మొత్తం అంతా ఎల్లో కలర్ కైండ్ ఆఫ్ లైటింగ్స్ అంతా పెట్టారు. మొత్తం ఇవంతా పైరు ఉంటుంది కదా మనకి, వరినార్లు పైర్లు ఉంటాయి కదా, సేమ్ అలా ఉంది గ్రాస్ అది. దాని చుట్టూ కూడా ఎల్లో లైట్స్ పెట్టి అలాగే పైన చెట్ల మీద అంతా కూడా చూడండి బటర్ఫ్లైస్, ఈ స్పైడర్స్ అట్లా పెట్టేశాడు. 4 కార్నర్స్ను 4 ఎంట్రన్సెస్ లాగా ఉంది ఇది. సంథింగ్ ఏదో చుట్టూ అలా పెట్టాడు ఎందుకో మరి. పార్క్ చూడండి ఎంత బాగున్నాయో. నా డ్రెస్ అయితే ఆ రోజు ఎల్లో వేసుకున్నాను, మొత్తం కలిసిపోయింది ఆ లైట్స్ మధ్యలో. నేను వెళ్ళి అక్కడ నిలబడుకునేసరికి ఆ బటర్ఫ్లై చెప్పాను కదా ఇట్లా రోబోటిక్ కైండ్ ఆఫ్గా ఇట్లా ఓపెన్ అవి క్లోజ్ అయితే భలే ఉందని చెప్పేసి. సో నేను నా డ్రెస్కి కూడా మొత్తం అంతా భలే మ్యాచ్ అయిపోయింది, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మొత్తం అంతా అలా కదులుతూనే ఉన్నాయన్నమాట. మా దక్షిత ఎంత బాగా ఆడుకుందో, చాలా బాగా ఆడుకుంది ఆ రోజు నైట్ అంతా కూడా. సో చాలాసేపే ఉన్నాం మేము కూడా. ఇదైతే ఈవినింగ్ 7 నుంచి అరౌండ్ 6 నుంచి అనుకుంటాను, 6 నుంచి మిడ్-నైట్ వరకు ఉందండి, మిడ్-నైట్ 12 వరకు ఉంది. సో పార్కే కాబట్టి చాలా హ్యూజ్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. ఓన్ వెహికల్స్లో వచ్చి కొంచెం బాగా అక్కడికి వచ్చి బాగా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అంతా ఉండే వాళ్ళు కూడా మిడ్-నైట్ వరకు కూడా ఉండి కొంతమంది అయితే వెళ్ళిపోయారు. సో మేమైతే మ్యాక్సిమం 9-9:30 అరౌండ్ 10 వరకు ఉన్నాం అనుకుంటా. 7కి వెళ్ళాము లోపలికి. 7 to ఒక 3 hours మ్యాక్సిమము బాగా తిరిగి అంతా చూస్తూ మెల్లిగా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ 1 by 1 చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఆ పాప్కార్న్ కూడా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. దక్షికి ఒకటి నాకు ఒకటి తీసుకున్నాను. కాసేపు మార్నింగ్ దాకా వచ్చినప్పటి నుంచి దుర్గేష్ గారు నేను కవర్ చేశాను, ఇప్పుడైతే దుర్గేష్ గారు తీసుకొని కవర్ చేస్తున్నారనమాట. సో బాగుంది కదా. సో ఇదైతే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము, ఇంకా కూడా నెక్స్ట్ పార్ట్ అయితే. సో ఇప్పటి వరకు చూసిన బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో ముందు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మీదట ఇంకా చూడాలి అని అనుకుంటే ఇప్పటి వరకు చేసుకొని వాళ్ళు కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో దట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో వీడియోస్తో అన్నిటితో కూడా మలేషియన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దక్షిత కేఎల్ డైరీ. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్.